హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు ఐరన్ వెసల్స్ తీసుకునేటప్పుడు, ఐరన్ కడాయి కానీ తవా కానీ తీసుకునేటప్పుడు వాటిని వాడే ముందు కంపల్సరీ సీజనింగ్ చేయాలండి. మళ్ళీ అవి కూడా మీరు వాడకుండా, అంటే సీజనింగ్ చేయకుండా వాడిస్తే వాటిలో ఉన్న తుప్పు అంతా కూడా మనకి పొట్టలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది మంచిది కాదు. సో ఇలా తుప్పు పట్టినట్టు కూడా అయిపోతుంటాయి. వాటిని ఎలా సీజనింగ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ముందుగా ఒక బంగాళదుంపను తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని మొత్తం మీరు తీసుకున్న ఐటమ్స్, అంటే ఆ వెసల్స్ మొత్తం పైన ఇలా సాల్ట్ చల్లుకొని మీరు ఆ బంగాళదుంపతో మొత్తం రబ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు రబ్ చేసుకోవాలండి. సో మనం మామూలుగా బయట నుండి తెచ్చిన వెసల్స్ని డైరెక్ట్గా సోప్తో కానీ జెల్తో కానీ మనం క్లీన్ చేసేసినంత మాత్రాన అవి క్లీన్ అయినట్టే కనిపిస్తాయి, కానీ అవి క్లీన్ అవ్వండి. దానిపైన తుప్పు అనేది చాలానే ఉంటుంది. సో దీనికైతే ప్రొసీజర్ చాలానే ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా చేసి మీరు చేస్తే కానీ మనకి అదంతా క్లీన్ అవ్వదన్నమాట. అప్పుడే మనం యూజ్ చేయాలి, వెంటనే మాత్రం యూజ్ చేయకూడదు. సో చాలామందికి ఇవి ఎలా క్లీన్ చేయాలి అనే విషయం కూడా తెలియదు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా అండి. సో మీకు వీడియో నచ్చితే, యూస్ఫుల్ అనుకుంటే చివరిదాకా వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. ఒకవేళ నచ్చి యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా మీ దగ్గర ఎన్ని వెసల్స్ ఉంటే అన్నిటినీ కూడా ఇలా సాల్ట్ అండ్ పొటాటోతో రబ్ చేసుకోండి. చూసారు కదా ఎలా అయిందో సాల్ట్ అంతా. సో దాని మీద ఉన్న ఆ కెమికల్స్ అనమాట, అవన్నీ ఆ తుప్పు కానీ కెమికల్స్ అన్నీ కానీ ఇలా వచ్చేస్తాయి. సో వీటిని ఏం చేయాలంటే, ఇప్పుడు రైస్ క్లీన్డ్ వాటర్, అంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు అంటాం కదా, వాటిని కానీ, బియ్యం కడిగిన నీళ్ళు కానీ, లేక అన్నం వండగా వచ్చిన గంజి కానీ, ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను బియ్యం కడిగిన నీటిని యూజ్ చేస్తున్నానండి. సో ఇలా బియ్యం కడిగిన నీటిని తీసుకొని మీరు తీసుకున్న ఐరన్ వెసల్స్ అన్నింటినీ కూడా ఇలా ఒక టబ్లో వేసుకొని దాంట్లో ఆ వాటర్ని పోసుకోవాలి. సో వాటర్ అనేవి ఏంటంటే మొత్తం ఐరన్ వెసల్స్ మునిగేటట్టు వేసుకోవాలి. ఒకవేళ అన్ని వాటర్ మీ దగ్గర లేకపోతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. సో మనకి ఏంటంటే, నేనేం చేశానంటే ఇక్కడ వెనక కాకుండా మనం కుక్ చేసుకునే వైపు అవి డిప్ అయినట్టు నేను వాటర్ పోసానండి. సో అలా అయితే మనకి వెనక వైపు ఎలా ఉన్నా పర్వాలేదు కదా. సో ఇలా వాటర్ పోసాక ఒక ఓవర్ నైట్ లేదా 12 hours వాటిని ఇలా సోక్ చేయాలి. చూసారు కదా, నేను ఒక నైట్ అంతా చేశాక ఇలా కలర్ మారాయి వాటర్. చూసారా, వాటర్ అంతా కూడా పింపురు పట్టిన వాటర్లా చేంజ్ అయ్యాయి కదా, ఇలా మారుతాయి అన్నమాట. దాని మీద ఉన్న ఒక లేయర్లా మొత్తం వచ్చేస్తుందండి. సో చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో ఇలా ఒక 12 hours అయిపోయాక వాటిని తీసి క్లీన్ చేసుకోవాలన్నమాట మనం. నెక్స్ట్ వాటిని ఏం చేయాలంటే, విమ్ జెల్ కానీ విమ్ బార్ సోప్తో కానీ స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా, దాంతో తీసుకొని మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. వాటిని రుద్దుతూ గట్టిగా క్లీన్ చేసుకోవాలి. సో దాని మీద ఉన్న లేయర్ అంతా ఊడిపోతుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసుకోవాలండి. సో మిగతాది కూడా చూసేయండి, మిగతా ప్రొసీజర్ ఏంటి అనేది. అయితే ఇలా మీరు ఒకసారి చేయడం వల్ల, ఇలా చేయడం వల్ల కూడా అది మొత్తం పోదండి. సో మనం అంటే ఇంత క్లీన్ చేయాలన్నమాట. అంత డస్ట్ ఉంటుంది దానిపైన. ఆ కెమికల్స్ కానీ ఆ తుప్పు కానీ పోవాలంటే మనం వాడే ముందు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఐరన్వి కొత్తవి వాడే ముందు వాటికి సీజనింగ్ అయితే చేయాలండి ఇలా. సో ఇలా క్లీన్ చేసుకోండి. ఒక 2-3 times సోప్తో క్లీన్ చేసుకున్నాక వాటిని రెండింటిని కూడా, ఎన్ని వెసల్స్ ఉంటే వాటిని స్టవ్ పైన పెట్టుకొని అవి హీట్ ఎక్కాక దాంట్లో ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం కూడా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. సో మీ దగ్గర సెసమ ఆయిల్ ఉంటే వేసుకోండి, లేదా నువ్వుల నూనె కానీ, లేదా మీ దగ్గర ఆవు నూనె ఉంటుంది కదండి, అది కానీ వేసుకోండి. ఏది లేదంటే మీరు ఏ వంట నూనె ఏది యూజ్ చేస్తే అది వేసుకోండి. సో ఏ నూనె అయినా వేయొచ్చండి. ఇలా మొత్తం హీట్ ఎక్కాక అవి సీజనింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బ్లాక్గా వచ్చిందో, నేను అంతా క్లీన్ చేశాక కూడా. సో మీకు చూపించాలని వైట్ పేపర్ కూడా, టిష్యూ పేపర్తో కూడా చూపిస్తున్నా అండి. ఇలా ఆయిల్ వేసి సిమ్లో పెట్టి, స్టవ్ పైన అవి సిమ్లో పెట్టి వేడెక్కాక మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలండి. వస్తూనే ఉంది చేస్తుంటే, ఇంకా తవా పైన అయితే మరీ ఘోరంగా ఉందండి, వస్తూనే ఉంది. మీరు ఇలా క్లీన్ చేయకుండా మీరు కానీ వండేశారంటే, చూసారా, ఇదంతా కూడా మన పొట్టలోకి వెళ్ళిపోతుంది. మీరు వండిన వంట కూడా బ్లాక్గా అయిపోతుందండి. కావాలంటే మీరు ఎవరైనా కొన్ని డైరెక్ట్గా వండిన వాళ్ళకి తెలుస్తుంది. సో బ్లాక్గా మీరు ఏ వంట చేసినా బ్లాక్గా అయిపోతుంది. అంటే అది అడుగు పట్టేస్తుందని కాదు, కోరే కలర్ మారిపోతుంది అనమాట. ఇలా ఆయిల్తో సీజనింగ్ చేసి క్లాత్తో తుడుచుకున్నాక ఉల్లిపాయలు కట్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసి ఆ ఉల్లిపాయలని ఫ్రై చేయాలి. ఆ ఉల్లిపాయలన్నీ కూడా మీకు కలర్ మారిపోతాయి, తుప్పు పట్టిన కలర్, ఆ కలర్ వచ్చేస్తుంది అనమాట అన్నీ కూడా. సో అలా ఒకసారి ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఇది 1 day అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ డే
సేమ్ రిపీట్ చేయండి. ఇలా 2-3 టైమ్స్ చేస్తే కానీ ఆ తుప్పు అనేది పోదండి. ఇలా మళ్ళీ నెక్స్ట్ డే కూడా మీరు ఆయిల్తో సీజనింగ్ చేయాలి. సీజనింగ్ చేసి మళ్ళీ సోప్తో క్లీన్ చేసుకొని థర్డ్ టైం మీరు యూజ్ చేశారంటే సో థర్డ్ టైం కల్లా మీకు రెడీ అయిపోతాయండి ఇవి. సో ఫస్ట్ మీరు ఇప్పుడు తవా పైన దోశ వేసి చూపిస్తాను. సో నెక్స్ట్ అయితే థర్డ్ టైంకి అయితే క్లీన్ అయిపోతుందండి మొత్తం. సో ఇలా అయితే మీరు సీజనింగ్ చేసుకోవాలి. అలా అయితేనే మీకు ఎటువంటి కెమికల్ పొట్టలోకి వెళ్ళదండి. వాటిని కూడా ఎప్పుడు ఇది ఫస్ట్ టైం అనే కాదండి, ఇవి ఏంటంటే తొందరగా ఎక్కువ మంట పైన పెట్టేసాము అంటే పాడైపోతాయి కూడా. అందుకని ఆయిల్ బాగా సీజనింగ్ చేశాకే వాటిని మెయిన్గా ఏంటంటే తవాని అలా డ్రైగా ఉంచేయకూడదు. ఎప్పుడు ఆయిల్తో సీజనింగ్ చేస్తూ ఉండాలండి దాన్ని. అప్పుడే అది దోశలు బాగా వస్తుంది, ఎక్కువ మన్నికి వస్తుంది అనమాట. సో మిగతా వీడియో కూడా చూసేయండి. ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తాను. సో ఈ తవా పైన నేను వేసింది ఫస్ట్ దోశ అనమాట. సో నీట్గా వచ్చింది, ఏ కలర్ కానీ ఏం కానీ దానిపైన అతుక్కోలేదండి. సో చూడండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.